వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య చందా కేసుకు సంబంధించినంత వరకు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ చందా చోరీ కేసు అనేది గత 2 నెలల నుంచి వివాదంగా మారింది. ముఖ్యంగా ఈ చందాను చోరీ చేశారు, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఇటు విపక్షాలు, దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఏకంగా పార్లమెంట్లో కూడా ఈ అంశంపైన చర్చకు దారితీసే పరిస్థితులు కనిపించాయి. ఈ కేసుకు సంబంధించినంత వరకు 2-3 కీలక పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఒకటి, ఈ మొత్తం ఆరోపణలు వచ్చిన తర్వాత అయోధ్యలో నిర్మించిన రామాలయానికి సంబంధించినంత వరకు భారీ ఎత్తున విరాళాలు అనేది రావడం అనేది రెగ్యులర్గా జరుగుతుంటుంది. అది ఎన్ఆర్ఐస్ నుంచి మొదలు కొట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇటు ఆన్లైన్లోనూ అదేవిధంగా ఫిజికల్గా కూడా పెద్ద ఎత్తున నగదు రావడం అనేది జరుగుతుంది. అది చాలా కాలం నుంచి జరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించి ఈ రామాయణానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ట్రస్ట్ ఒకటి ఉంటుంది. ఈ ట్రస్ట్కి సంబంధించినంత వరకు దాదాపు ఒక 8 మంది నుంచి 10 మంది వరకు ఈ ట్రస్ట్లో సభ్యులు ఉంటారు. చాలా కీలకమైన వ్యక్తులు ఈ ట్రస్ట్లో ఉంటారు. ఇది ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఈ ట్రస్ట్ పనిచేస్తుంది. ఎందుకంటే అయోధ్య ఆలయ నిర్మాణానికి సంబంధించినంత వరకు గతంలో ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ సీనియర్ వాళ్ళందరికీ కూడా దీంట్లో ప్రాధాన్యత ఇచ్చారు. వారిని కమిటీలో ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సంబంధించినంత వరకు పనితీరుపై చాలా కాలం నుంచి విమర్శలు వచ్చాయి. ఏకంగా చోరీ జరుగుతున్న వాటికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం జరగడం, దీనన్నిటిపైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము, ఎక్కడైతే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంపై సిట్ను ఒకటి ఏర్పాటు చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసి దీనికి సంబంధించినంత వరకు నివేదిక సమర్పించామని చెప్పింది. 2 వారాల్లో ఈ నివేదిక సమర్పించాలని జూన్లో చెప్పినప్పటికీ తర్వాత జరిగిన పరిణామాలు దాటడానికి తెలిసి దాదాపు 2 నెలల వరకు దీనికి సంబంధించిన కేసు ఈ విచారణ కొనసాగిన పరిస్థితి కనిపించింది. ఆరోపణలు ఏంటి, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన క్లీన్ చిట్ ఏంటి అనే విషయాన్ని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి ఆరోపణ రావడానికి చాలామంది పైన ఆరోపణలు వచ్చినప్పుడు 2 ప్రముఖ వ్యక్తులపైన ఈ మొత్తం కేసుకు సంబంధించి ఆరోపణలు కనిపించదు. ఒకటి, ట్రస్ట్లో అత్యంత కీలకమైన వ్యక్తి చెంపత్ రాయ్ అనే వ్యక్తి ఒక అతను ఉంటాడు. అతను మొత్తం ట్రస్ట్కి సంబంధించినంత వరకు జనరల్ సెక్రటరీ. అదేవిధంగా అనిల్ మిశ్రా, వీరిద్దరి పైన కూడా ఆరోపణలు వచ్చాయి. వీళ్ళు సరిగ్గా అక్కడ పని చేయలేదు, ఇంత మొత్తం కూడా చందా చోరీ అవుతున్న నేపథ్యంలో వీళ్ళు స్పందించలేదని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా ట్రస్ట్ నుంచి మాకు క్లీన్ చిట్ వచ్చే వరకు మేము ట్రస్ట్లో పనిచేయమని ఇద్దరు చెప్తారు. చెంపత్ రాయ్ అనే వ్యక్తి ఎవరు, ఆయన జనరల్ సెక్రటరీ, ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ట్రస్ట్కి సంబంధించిన. ఇంకో అతను అనిల్ మిశ్రా. వీళ్ళిద్దరు కూడా ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ప్రస్తుతానికి ఆ బాధ్యతల్లో వాళ్ళు లేరు. వాళ్ళపైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిటు ఈరోజు దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించినంత వరకు తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో వీళ్ళిద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇది మొత్తం ఈ కేసుకు సంబంధించి అయోధ్య చందా కేసుకు సంబంధించినంత వరకు కీలక పరిణామం ఏంటంటే చెంపత్ రాయ్ పైన, అదేవిధంగా అనిల్ మిశ్రా అని 2 వ్యక్తులపైన వచ్చిన ఆరోపణలకు సంబంధించి వీళ్ళపైన ఆరోపణలు అయితే ఉన్నాయి, కానీ ఈ కేసుకు సంబంధించి వీళ్ళకి నేరుగా ఎలాంటి సంబంధం లేదని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దీనికి సంబంధించి వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఈ కేసుతో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని. వాళ్ళు ట్రస్ట్లో ఉన్నప్పటికీ జరిగిన అవినీతికి సంబంధించి నేరుగా వాళ్ళకి సంబంధాలు లేరు కనుక వాళ్ళను నిర్దోషులుగా పేర్కొంది. దోషులకు సంబంధించిన లిస్టులో, అంటే ఏదైతే సిట్ ఈరోజు పేర్కొన్న లిస్టులో వాళ్ళిద్దరు పేర్లు ప్రస్తావించలేరు. నిజానికి ప్రాథమిక నివేదికలో కూడా చెంపత్ రాయ్ పేరు ఒకటి మాత్రం క్లీన్ చిట్ ఇచ్చారు. అనిల్ మిశ్రాకి సంబంధించి కొంత ఏదో ఆరోపణలు ఉన్నట్టుగా చెప్పినప్పటికీ ఈరోజు ఫైనల్గా ఇచ్చిన సిట్ నివేదికలో మాత్రం ఇద్దరికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇటు చెంపత్ రాయ్తో పాటు అదేవిధంగా అనిల్ మిశ్రాకు కూడా క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఇది అయోధ్య కేసుకు సంబంధించి చాలా కీలకమైన పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎవరిపైన ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయంటే ఒక 8 మంది పైన ఆరోపణలు ఉన్నట్టుగా, వాళ్ళు ఈ మొత్తం కేసులో కీలక పాత్ర పోషించినట్టుగా ఒక 8 మంది పేర్లను మాత్రం సిట్టు సూచించిన పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకోవాలి. అయోధ్యకు సంబంధించిన చందా వ్యవహారం ఎట్లా ఉంటుందని. అయోధ్య ట్రస్ట్ ఒకటి ఏర్పడిన తర్వాత ఈ మొత్తం చందాలకు సంబంధించినంత వరకు కానీ ఇతర వాటికి సంబంధించినంత వరకు ఎస్బీఐ బ్యాంక్తోని ట్రస్ట్కి ఒప్పందం ఉంటుంది. ఎస్బీఐ బ్యాంకు ట్రస్ట్ ఒక ఒప్పందంలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్బీఐ బ్యాంక్ ఏం చేసిందంటే ఒక థర్డ్ పార్టీని, వేరే ఏజెన్సీని, ఒక ప్రైవేట్ ఏజెన్సీని దీంట్లో ఏమో కుదుర్చుకుంటుంది. ఏం చేస్తారు ఆ ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తులు అంటే, ఏదైతే డబ్బులు రావడం కానీ ఇతర రూపకంగా బంగారం కానీ ఇతర వాటి వచ్చినప్పుడు వాటిని లెక్కపట్టి వాటిని బ్యాంకుకి అందజేయడం, బ్యాంకు ద్వారా ట్రస్ట్కి చేరే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడే ఒక పొరపాటు ఏం జరుగుతుందంటే, ఎవరైతే ఎస్బీఐ బ్యాంకు ప్రైవేట్ ఏజెన్సీని ఏర్పాటు చేసిందో ఆ ఏజెన్సీకి సంబంధించిన దాదాపు 40 మంది దాంట్లో పనిచేస్తారు, కానీ దానికి సంబంధించిన ఒక 8 మంది మాత్రం ఈ నిధులను తీసుకోవడం కానీ వాళ్ళు జేబుల్లో పెట్టుకోవడం కానీ ఇవన్నీ సీసీ కెమెరాల్లో నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ట్రస్ట్ ఏం చెప్తుందంటే, మేము నేరుగా ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీతో మాకు సంబంధం లేదు, ఎస్బీఐ బ్యాంక్తో మాకు సంబంధం ఉంది, కానీ వేరే వాళ్ళకు మాకు సంబంధం లేదు కనుక ఈ కేసులో మాపై వచ్చిన ఆరోపణలో వాస్తవం లేదని మొదటి నుంచి చెంపత్ రాయ్ కానీ అనిల్ మిశ్రా చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఈరోజు సిట్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేసినట్టుగా కనిపిస్తుంది.
కనిపిస్తుంది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి వివాదం చాలా కీలకంగా అవుతుంది. త్వరలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ కానీ చాలామంది ఈ అంశానికి సంబంధించి విమర్శలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ పైన విమర్శలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం తాము హిందువుల పార్టీ అని చెప్పుకుంటుంది, హిందుత్వం గురించి చెప్పుకుంటుంది. కానీ రామాలయానికి సంబంధించినంత వరకు భారీ ఎత్తున నగదు అవినీతి జరిగినా, చందాల అవినీతి జరిగినా కానీ ఏమాత్రం స్పందించట్లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో జరిగిన విచారణ ఈరోజు సిట్టు కూడా ఇద్దరు కీలక వ్యక్తులకు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కూడా ఇది ఒక అంశంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్తో పాటు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా దీన్ని మరింత వివాదం చేసే అవకాశం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది.